ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ సిద్ధమవుతుంది. జట్టుకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటే వేలానికి ముందే ముంబై తమ జట్టును బలోపేతం చేసుకుంది. ట్రేడ్ విండో ద్వారా శార్దుల్ ఠాకూర్, షర్ఫనీ రూథర్ఫర్డ్తో పాటు మయాంక్ మార్కండేలను తీసుకుంది. ప్రధాన ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకున్న ముంబై 9 మంది ఆటగాళ్లు మాత్రము వదులుకుంది. ఈ 9 మంది కూడా ముంబై జట్టు బ్యాకప్ ప్లేయర్ కావడమే విశేషం. దాంతో ముంబై పర్సులో 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బుతోనే జట్టుకు కావాల్సిన 5 ఆటగాళ్లను ముంబై జట్టు కొనుగోలు చేస్తుంటే ఇందులో ఒక ఓవర్సీస్ స్లాట్ కూడా ఖాళీగా ఉంది. ఈ 5 ఆటగాళ్లు కూడా బ్యాకప్ ప్లేయర్ కావడంతో ముంబైకి వచ్చే సమస్య ఏం లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో ముంబై ప్రధానంగా 3 ప్లేయర్లను టార్గెట్ చేయబోతుంది. ఇక ముంబై జట్టుకు ఓ బ్యాకప్ బ్యాటర్ అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. ఏ ఆటగాడైనా గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ముంబై చూస్తుంది. అభినవ్ మనోహర్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లో సన్ రైజర్స్ జట్టులో బరిలో దిగిన అతను పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోయాడు. కానీ అంతకంటే ముందు గుజరాత్లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేశాడు. కాబట్టి అభినవ్ మనోహర్ను ముంబై జట్టు టార్గెట్ చేయబోతుంది. సెకండ్ ప్లేయర్ చూసుకున్నట్లయితే లుంగి ఎంగిడి. సో మనం ట్రెంట్ బోల్ట్కు బ్యాకప్గా ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బేస్ ప్రైస్కి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఓవర్సీస్ స్లాట్లో భాగంగా లుంగి ఎంగిడిని లేదన్నట్లయితే మ్యాట్ హెన్రీని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ ప్లేయర్ వచ్చేసి ముంబై జట్టుకు ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అయితే కనిపిస్తుంది. ముంబై ముందు రవి బిష్నోయ్ అదేవిధంగా రాహుల్ చార్ వంటి ఆప్షన్స్ ఉన్నప్పటికీ వీరిద్దరూ భారీ ధరకు వెళ్ళే అవకాశం ఉండడంతో వీరికి బదులుగా ఒక డొమెస్టిక్ ప్లేయర్ని అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈసారి వేలంలో ముంబై జట్టు ఎవరిని తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.